లేవియా కాండము 6వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం. బిగ్గరగా గట్టిగా చదువుదాం అందరము కూడా. చదవండి గట్టిగా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. బలిపీఠము అనే అంశాన్ని పెట్టి మనము ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. బలిపీఠము అంశం ఏంటిదట? బలిపీఠము అనే అంశం ద్వారా దేవుని యొక్క ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బలిపీఠంలో ఆఖరి టయానికి వచ్చేసాం. మనం ఆఖరికి ఇంకా లాస్ట్కి వచ్చేసాం. దగ్గర 2 సంవత్సరాలు పైబడి ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఆఖరిగా వచ్చాము. ఆఖరిగా సహవాసము గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. దేని గురించి అంట? సహవాసము. సహవాసం కలిగి ఉంటే మనము ఆరిపోకోకుండా ఉంటాం, వెలిగింపబడుతూనే ఉంటాం, రగులుతూ ఉంటాం, ఉజ్జీవం కలిగి ఉంటాం. హల్లెలూయా. వాక్యం అదే. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి, అది ఆరిపోకూడదు. ఆ బలిపీఠాలు మనమే. ఈ యొక్క ఆత్మ ఆరిపోకూడదు. ఈ ఆత్మ ఆరిపోకూడదు. ఆరిపోకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే సహవాసంలో ఉండాలి. ఏ సహవాసం? యేసయ్య సహవాసంలో మనం ఉండాలి. రెండవదిగా ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న రెండవ మాట ఏంటంటే, ప్రియమిత్రులారా, ఈ యొక్క సహవాసములో, యేసయ్య సహవాసంలోనికి గనక మనము ఉంటే, యేసయ్యతో సహవాసం చేస్తే, యేసయ్యతో స్నేహం చేస్తే వెలుగులోనికి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. దేంట్లో గట? వెలుగులోనికి నడిపిస్తుంది. యేసయ్య సహవాసం ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి గమనించండి. కీర్తనల గ్రంథము 18వ కీర్తన, కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ వచనాన్ని మనం చదువుదాం. 28వ వచనం, 18వ కీర్తన 28వ వచనం. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య సహవాసం వెలుగులోనికి నడిపిస్తుంది. గమనించండి, వెలుగులోనికి నడిపించడం అంటే అర్థం ఏంటి? వెలుగులోనికి వెళ్ళాలి. ఇప్పుడు మానవుడు చీకటిలో ఉన్నాడు, మానవుడు అంధకారములో ఉన్నాడు, మానవుడు అగాధములో ఉన్నాడు, మానవుడు ప్రేమించరా గాఢాంధకారములో ఉన్నాడు. మానవుడు ఇంకా చెప్పాలంటే మరణములో ఉన్నాడు. మరణములో నుండి బయటికి రావాలి. హల్లెలూయా. ఏంటంట? మరణములో నుండి బయటికి రావాలి, చీకటిలో నుండి బయటికి రావాలి, అంధకారములో నుండి బయటికి రావాలి, అగాధములో నుండి బయటికి రావాలి. అగాధము అనేది, అంధకారము అనేది, చీకటి అనేది, ప్రేమేంద్ర పిల్లరా, ఈ పాపం అనేది, ఈ ఊపే అనేది భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి దాంట్లో నుండి, అందులో ఉంటే బాగుంటుందిలే అని అనుకునేవారు ఎవరు ఉంటారా? గుంట్లో పడ్డావు, బురదలో పడ్డావు, ఊబిలో పడ్డావు, ఏం చేయాలనుకుంటావు? లేచి బయటికి రావాలనుకుంటావా? అబ్బా ఇందులోనే బాగుందని అనుకుంటావా? చెప్పరా. బురదలోనే బాగుందని అనుకుంటావా? అనుకునేది ఎవరో తెలుసా? ఎవరో? పందండి. బురదలో ఒకవేళ మనం పట్టుకెళ్ళి డోమును బురదలో పడేసామనుకోండి పందిని, అబ్బబ్బబ్బబ్బబ్బా అనుకుంటుంది పంది. అవునా? పంది జీవితాలు కావు మనవే, పరిశుద్ధమైన జీవితాలు మనవే. దేవుడు
దేవుని యొక్క బిడ్డలమైనటువంటి వారము మనము. ఆయన నిర్మించినటువంటి వారము మనము. వెలుగులో ఉన్నటువంటి వారము మనము. సహవాసము, దేవుని సహవాసములో ఉన్నటువంటి వారము. ఆ మహిమలో ఉన్నటువంటి వారము మనము. ఆ యొక్క ప్రియమిత్రులారా జీవములో ఉన్నటువంటి వారము. అలాంటి వారమైన మనము ఈ అపవాది వలన, ఈ సైతాను వలన బురదలో పడిపోయాం. అంటే అర్థం ఏంటి? లోకంలో పడిపోయాం. ఆ ఏదెను తోటలో నుండి, లేకపోతే ఆ మహిమలో నుండి, ఆ సహవాసంలో నుండి, ఆ వెలుగులో నుండి, దేవుని యొక్క జీవములో నుండి లోకమనే బురదలో పడిపోయాం. లోకమనే అగాధంలోకి వచ్చేసాం. లోకమనే చీకటిలోకి వచ్చేసాం. లోకమనే అంధకారంలోకి వచ్చేసాం. లోకమనే మరణంలోకి వచ్చేసాం. ప్రియమిత్రులారా, మరణంలోకి వచ్చేసాం. ప్రతి మానవుడు కోరుకునే విషయం ఏంటంటే ఇందులో నుండి బయటికి రావాలని, ఈ చీకటిలో నుండి బయటికి రావాలని, ఈ అగాధములో నుండి బయటికి రావాలని, ఈ అంధకారములో నుండి బయటికి రావాలని, ఈ పాపములో నుండి బయటికి రావాలని, ఈ శోధనలో నుండి బయటికి రావాలని, ఈ శ్రమలో నుండి బయటికి రావాలని ప్రతి మానవుడు కోరుకున్నది అదే. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటాడంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. విశ్రాంతి లేక, ప్రియమిత్రులారా, నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, ఈ పాపములో, ఈ శాపములో, అంధకారములో మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ బంధకములో నుండి బయటికి లాగేవారు కావాలి. ఈ చీకటిలో నుండి బయటికి లాగేవారు కావాలి. వెలుగులోనికి లాగేవారు కావాలి. ఎవరిని నమ్ముతావు నువ్వు? ఎవరి మీద ఆనుకోగలుగుతావు? ఎవడు నిన్ను బయటికి లాగేది? హల్లెలూయా. ఈడైతే మనం లాగ్గలడా? ఆడు లాగుతాడా? అమ్ము వాడిని నమ్మకూడదురా బాబు. ఆడు సగం లెక్క లాగి డామును వదిలేసేస్తాడు. ఆడిని నమ్మకూడదు, ఈయన నమ్మకూడదు, ఎవరిని నమ్ముతావు? బైబిల్ గ్రంథం ఏమంటుందంటే యేసయ్యను నమ్ము. దేని స్తోత్ర. ఎవరు నమ్ముతావు? యేసయ్యను నమ్ము. ఒకానొకప్పుడు అపవాదిని నమ్మి మోసపోయావు. ఒకానొకప్పుడు ఆ అపవాదిని నమ్మి ప్రియమిత్రులారా బంధకంలోనికి వెళ్ళిపోయావు. ఊపిలోనికి వెళ్ళిపోయావు. అపవాది అన్నదో నీకెందుకు, రండి నేనున్నాను రండి అంతే. ఏదైనా తోటలో నుండి దేవుడు ఆ అవ్వ ఆదాములను బయటికి పంపించేస్తుంటే ఆ అపవాది రండి నేనున్నాను, మీకేం భయం లేదు, నేనున్నా రండి అని చెప్పేసేసి తీసుకొచ్చింది లోకంలోకి. ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? మనలను ఆదరించలేదండి. మనలను ఆదరించటం పోయి ప్రేమేంద్రులారా మనలను అంధకారంలోనికి తొక్కేసింది. హల్లెలూయా. ఎక్కడికంట? అంధకారంలో తొక్కేసింది. ఇంకా చెప్పాలంటే ఈ అపవాది బంధకములతో బంధించి వేసింది. ఈ అపవాది ప్రేమేంద్రుల బంధకములో ప్రేమేంద్రులారా ముంచి వేసింది. మానవుల బ్రతుకులు అపవాది మాటలు విని మోసపోయి బంధకములో ఉండిపోయి, శాపములో, పాపములో, అంధకారంలో ఉండిపోయి, అయ్యో మమ్మల్ని రక్షించువారు లేరా, మమ్మల్ని కాపాడువారు లేరా, నన్ను లేవనెత్తువాడు ఎవరు అని చెప్పేసేసి కేకలు వేస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు కనపడ్డాడు. యేసయ్య కనపడ్డాడండి. యేసయ్య. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అందుకనే యేసయ్యను గనక మనము స్నేహం చేస్తే, లేకపోతే యేసయ్య సహవాసం చేస్తే మనలను విశ్వాసంలోనికి నడిపిస్తుంది ఆ సహవాసం. రెండోది, యేసయ్య సహవాసం మనల్ని వెలుగులోనికి నడిపిస్తుంది. అందుకని అంటాడు అక్కడ, ఏమంటున్నాడంటే నా దీపమును వెలిగించువాడవు నీవే. ఎవరంట? నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైనటువంటి యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని చెప్పేసి అన్నాడు. నేను ఇక్కడ ఒక 4 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. 4 మాటలు. అవేంటంటే ఎలా వెలుగును
మనము ఎలా మనము వెలిగింపబడతాం, ఎలా వెలిగింపబడతాం. రెండవది అలాగే ఎలా మనము వెలిగింపబడాలి, ఎలా వెలుగు కలిగి ఉంటాం, ఎలా వెలిగింపబడతాం అని చెప్పే విషయంలో 4 విషయాలు మీకు తెలియచేయాలి. రియల్గా ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు ఖచ్చితంగా వెలిగింపబడాల్సిందే. మానవుడు ఖచ్చితంగా వెలిగింపబడాలి. ఇప్పుడు వెలిగింపబడాలంటే ఎక్కడికి రావాలి? వెలిగింపబడాలంటే ఎలా వెలిగింపబడతాం? ఎలాగ వెలిగింపబడతాం అంటే నిజమైన వెలుగు దగ్గరికి రావాలంతే. ఆ నిజమైన వెలుగు యేసుక్రీస్తు వారే. అవునా? ఏ వెలుగు కూడా నిన్ను వెలిగించలేదు. ఈ లోక సంబంధమైనటువంటి వెలుగులన్నీ కూడా అశాశ్వతమైనటువంటి తాత్కాలికమైనటువంటివి. ఈ వెలుగులు ఏ వెలుగులు కూడా అవి శాశ్వతమైనటువంటివి కావు. నువ్వు ఇంట్లో వెలుగుచున్నటువంటి ఈ బల్బులు శాశ్వతమైనవి కావు. ఇంకా చెప్పాలంటే కనబడుతున్నటువంటి సూర్యకాంతి వెలుగుందే, ఆ వెలుగు కూడా శాశ్వతమైనది కాదు. ఒకానొక సమయం రాబోతుంది. ఇదిగో పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోయే రోజు ఒకటి రాబోతుంది. ఆ సమయంలో ఆ వెలుగు కూడా చీకటి కాబోతుంది. దేని స్తోత్రం. అందుకనే మానవులమైన మనము ఎలా వెలిగింపబడాలి, ఆ వెలుగు మనకు కావాలంటే ఏం చేయాలి అనంటే ఒక 4 మాటల్లో మొదటి మాట ప్రేమిందని బిడ్డలారా గమనించండి. మొదటి మాట ఎలా వెలిగింపబడాలి అంటే గమనించండి. ఒకటి ఆయనను చూచుట ద్వారా మనం వెలిగింపబడతాం. అర్థమైందా? ఏంటట? 1 ఆయనను చూడాలి. ఎవరిని? యేసయ్యను మాత్రమే, వేరే రీతిలో ఏది కాదు ప్రేమిందని బిడ్డలారా. యేసుక్రీస్తు వారిని చూచుట వలన వెలిగింపబడతాం. మొదటిగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథంలోనే 36వ కీర్తన 9వ వచనంలో ఒక మాట అంటాడు. 36వ కీర్తన 9వ వచనం, త్వరగా మనం వెళ్దాం. 36వ కీర్తన 9వ వచనం ఏంటంట? నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు వెలిగింపబడాలంటే మొదటగా ఆ వెలుగును చూడాలి. నువ్వు వెలిగింపబడాలంటే మొదటగా ఆ వెలుగు ఎలాంటిదో చూడాలి. అప్పుడే నువ్వు వెలిగింపబడతావు. అర్ధరాత్రి వేళ కాపర్లు తమ మందను కాచుకొని చుండగా ప్రేమిందని బిళ్ళారా, ఒక ప్రకాశమైనటువంటి దేవదూత ఒకటి వచ్చి వారి మధ్యలో నిలబడింది. ఒక రాయబడిన మాట ఏంటంటే వారి చుట్టూ, మరొకసారి చదవాలి మాతో పైన, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వెలుగే నిజమైనటువంటి వెలుగుని జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి. చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు కలిగింది. ఆ వెలుగును నువ్వు చూడాలి. మొదటగా ఆ వెలుగును చూసినప్పుడే ఆ వెలుగు నీలోకి వస్తుంది. హల్లెలూయా. ఏంటంట? ఆ వెలుగును నువ్వు చూడాలి. ఆ వెలుగును చూసినప్పుడే ఆ వెలుగు మనము పొందుకోగలుగుతామని చెప్పేసి ఈ వాక్యంలో రాయబడింది. మేము వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము అని చెప్తూ ఉన్నాడు. యోబు గ్రంథంలో మరొక మాట అంటాడు. 33వ కీర్తన 33వ అధ్యాయము 28వ వచనములో యోబు గ్రంథము, నా ప్రాణమును త్వరగా చదవాలి, నా ప్రాణమును విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది. అంతేనా? నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, ఆ జీవము వెలుగును చూచుచున్నది. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్నటువంటి మనము అంధకారములో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భయముతోనూ వణకుతోనూ ఉన్నటువంటి మనకు
వెలుగు కనపడుతుంది. ఎలా కనపడుతుందంటే ఆయన మనల్ని విమోచించిన వెంటనే మనం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జీవము అంటే మన ప్రాణము అంటే మన ఆత్మ ఆ వెలుగును చూడాలి. అప్పుడే మనము వెలిగింపబడతాం, అప్పుడే మనము మార్పు చెందుతాం, అప్పుడే మనలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటి తొలగిపోద్ది, అప్పుడే మనం అంధకారంలో బయటకు రాగలము. వెలుగును చూడాలి. మరొక మాట అంటాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథంలో 34వ కీర్తన 5వ వచనములు అంటాడు. 34వ కీర్తన 5వ వచనములో, వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగిన. అంటే నువ్వు వెలిగింపబడాలి అంటే నువ్వు ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడాల్సిందే. హల్లెలూయా. ఏంటంటే నువ్వు వెలిగింపబడాలంటే ఆయన వైపు చూడాలి. ఇక్కడ వాక్యం ఏమిటంటే, వారు ఆయన తట్టు చూడగా వెలిగింపబడిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎవరి వైపు, ఈ లోకంలో ఎవరి వైపు చూసినా నువ్వు వెలిగింపబడలేవు. ఎందుకంటే అందరూ చీకటిలో ఉన్నటువంటి వారే. దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారిలో దేవుళ్ళు అని కొలవబడుతున్నటువంటి వారందరూ కూడా చీకటిలో ఉన్నటువంటి వారే. వారు వెలుగుమయమైనటువంటి వారేమి కాదు, వారు వెలుగు కలిగినటువంటి వారు ఏమి కాదు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైనటువంటి వెలుగున్నది, ఆ వెలుగు యేసుక్రీస్తు వారేనని గమనించండి. నీవు కూడా వెలిగింపబడాలంటే ఆయన వైపు చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటంటే ఆయన వైపు మనము చూడాలి. ఇంకొక మాట మీకు తెలియజేస్తాను చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అంటారు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఏంటట? మరణ ఛాయలు దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించిన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. వాక్యాల్లో ఇన్ని వాక్యాలు ఉన్నాయి చూసారా? నీవు నేను మనందరం కూడా ఆ వెలుగును చూడాలి. వెలుగును చూసినప్పుడే వెలిగింపబడతాం ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే చీకటిలో మనం ఉన్నాం, అంధకారములో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చువాడు యేసుక్రీస్తు వారే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీరాకడకై నిరంతరం నీతో జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర యేసయ్యా. నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతో జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతో జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా.
చెప్పండి హల్లెలూయా. చీకటిలో మనం ఉన్నప్పుడు, పాపములో మనం ఉన్నప్పుడు, ఈ లోకములో ఉన్నప్పుడు, లోకాచారాలతో మనం ఉన్నప్పుడు, ప్రియమైన బిడ్డలారా, అపవాది బంధకాల్లో ఉన్నప్పుడు, ప్రియమైన బిడ్డలారా, యేసయ్య, వెలుగై ఉన్నటువంటి యేసయ్య మన దగ్గరకు వచ్చాడు. నిన్ను మనందరినీ వెలిగించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ వెలుగును మనం చూసినప్పుడే మనం వెలిగింపబడతాం. వెలుగును చూడక చీకటిలోనే నువ్వు ఉంటే ప్రేమిందని బిడ్డలారా వెలిగింపబడలేవు. రా వెలుగులోనికి, బయటికి వెలుగును చూడడానికి రా బయటికి ప్రేమిందని బిడ్డలారా. ఖచ్చితంగా నువ్వు వెలిగింపబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో మాట మీకు తెలియజేస్తాను. నేను త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. రెండో మాట ఏంటంటే గమనించండి. మనము వెలిగింపబడాలంటే మొదట ఆ వెలుగును మనము చూడాలి. ఆ వెలుగును మనం ఏం చేయాలట? చూడాలి. రెండవది ఏంటంటే గమనించండి, ఆ వెలుగు లేకపోతే ఆయన మాటలను మనం వినాలి. ఆ మాటలను మనము వినాలి. యేసయ్య మాటలను మనం వినాలి. మొదటగా వెలుగును చూడాలి. వెలుగును చూసాం, ఆ వెలుగు ఎవరో చూసాం, ఆయన మాటలు వినాలి. ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తా. ఆ సందర్భం ఏంటంటే, క్రైస్తవులందరినీ చంపేయాలి, నరికేయాలి, హింసించాలి, వారిని చెరసాల్లో పెట్టాలని ఈ పౌలు గారు సౌలుగా ఉన్న టైంలో దమస్కు మార్గము గుండా ప్రేమిందని బిడ్డలారా ఆయన వెళ్తున్నాడు. దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ పట్టి బంధించి సరసాల్లో వేయడం. క్రైస్తవ్యం అంటే ఇష్టం లేనటువంటి ఈ యొక్క పౌలు గారు, క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తు అంటే ఇష్టం లేనటువంటి ఈ పౌలు గారు ప్రియమైన బిడ్డలారా సౌలుగా ఉన్న సమయంలో ఆ మార్గంలో గుండగా వెళ్తుండగా ప్రియమైన బిడ్డలారా ఆ దమస్కు మార్గములో గొప్ప వెలుగు కనబడింది ఆయనకి. సమయం లేదు కాబట్టి రాసుకుని ఒక వీళ్ళు ఉంటే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము ఎన్నో వచనం? 3వ వచనం. 9వ అధ్యాయం 3వ వచనం. వచ్చినప్పుడు చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియమైన బిడ్డలారా యేసయ్య సహవాసములో ఉంటే నీవు ప్రియమైన బిడ్డలారా మండుతూ ఉంటావు, రగులుతూ ఉంటావు, ఆరిపోవు. ఆ సహవాసంలో గనక ఉన్నటువంటి ప్రతివారు కూడా విశ్వాసంలోకి నడిపింపబడతారు. రెండోది వెలుగులోనికి నడిపింపబడతారు. ఇప్పుడు ఈ సౌలు దమస్కు మార్గంలో వెళ్తుండగా మార్గమధ్యంలోనే గొప్ప వెలుగు ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి మధ్యలోకి వచ్చేసిందట. వారి మీద వ్రాలగాను వారి పైన పడిందంట. ఆ వెలుగు వచ్చి పడిందంట. ప్రేమేందని బిడ్డలారా ఆ వెలుగు వచ్చి పడగానే ఏం జరిగిందో తెలుసా? వాళ్ళందరూ సౌలుతో పాటు ఉన్న వారు కూడా పడిపోయారు. గుర్రాల మీద వెళ్తున్నటువంటి వారు పడిపోయారు. వెలుగు పడగానే పడిపోవటం ఏంటండి? విచిత్రంగా లేదా? ఏమన్నా వచ్చి గుద్దిందా? యాక్సిడెంట్ అయిందా? లేకపోతే పెద్ద గాలి వచ్చి పడిందా? ప్రేమేందని బిడ్డలారా ఏమి లేదు. జస్ట్ ఏం జరిగిందట? వెలుగు వారి మీద పడింది. వెలుగు వారి మీద పడగానే గుర్రాల మీద నుండి వెళ్తున్నటువంటి వారు అక్కడికక్కడే పడిపోయాక ఈ సౌలు గారు వెంటనే తేరుకొని ఏంట్రా ఇది అని చూశాడట. చూస్తే గొప్ప వెలుగు అట. ఈ వెలుగు కనపడుతుందట. హల్లెలూయా. ఒకటే వెలుగును చూశాడు. ఏం చేశాడంటే వెలుగుని రెండోది ఆయన మాటను అక్కడ రాయబడాను. రెండోది ఆయన మాటను వినాలి. ఆయన మాటను విన్నాడు. అక్కడ ఏమంటాడంటే స్వరము, యేసయ్య స్వరమే వినబడుతుంది. స్వరము పలుకగా విని అంటాడో, ప్రభువా ఎవడవయ్యా నువ్వు అని అనగానే వెంటనే యేసుప్రభువు వారు చెప్తున్నాడు, నీవు హింసించుచున్న యేసుని అని అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 2 కార్యాలు కనపడుతున్నాయి. ఒకటి, ఈయన అంధకారంలో ఉండిపోయాడు. ఏ అంధకారంలో?
కళ్ళు మూసుకుపోయినటువంటి అంధకారం, క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని అంధకారం. ఆ అంధకారంలో ఉండినటువంటి ఇతనికి వెలుగు కనపడింది. కనపడగానే వెలుగును చూశాడు. రెండోది, ఆయన మాట్లాడుతూ ఉండగా ఆ స్వరాన్ని విన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి వారం వెలిగింపబడాలంటే, వెలుగులో ఉండాలంటే, వెలుగులో నడవాలంటే ప్రియమైన పిల్లారా, మొదటగా ఆయన వెలుగును మనం చూడాలి. రెండవది ఏంటంటే ఆయన మాట, ఆ వెలుగులో ఉన్న మాటను మనం ఏం చేయాలట? వినాలి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 119వ కీర్తన 130వ వచనం, 119వ కీర్తన 130వ వచనం, 119వ కీర్తన 130వ వచనంలో అంటాడు మాకట, గమనించండి, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను. హల్లెలూయా. నీ వాక్యం అది తెలివి లేని వారికి తెలివిని కలిగించును. చాలండి ప్రియదేని బిడ్డలారా, దేవుని యొక్క వెలుగును మనం చూస్తున్నాం. రెండోది ఏంటంటే ఆయన మాటను, ఆయన వాక్కును వినాలి. ఆయన మాటను మనం ఏం చేయాలి? వినాలి. ఏం వాక్యం పలుకుతుంది అక్కడ? ఏం మాట పలుకుతుందంటే ఆయన రండి, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అనే మాట వినపడుతూ ఉండగా ఏం చేస్తావు? నువ్వు ఇంట్లో కూర్చుంటావా? ఆ మాట వినగానే నువ్వేం చేయాలి? ఆ మాట వినగానే రావాల్సిందే. నీ ప్రయాసను పక్కన పెట్టి రావాల్సిందే. విశ్రాంతి కోసం, నెమ్మది కోసం, ఇదిగో సహాయం కోసం, ఆదరణ కోసం, రక్షణ కోసం ఆ వెలుగు దగ్గరికి రావాల్సిందే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ వెలుగు దగ్గరికి రావాలండి. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట అంటాడు చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం, నా ఆజ్ఞ దీపముగాను నా ఉపదేశము వెలుగుగాను ఉండును. అంతే. నా ఆజ్ఞ దీపముగాను నా ఉపదేశము వెలుగుగా ఉంటుంది. ఆయన ఉపదేశం, ఆయన మాట, ఆయన వాక్యము, ఆయన ఉపదేశము మనల్ని వెలిగించేది. అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ ఉపదేశాన్ని వినాలి. ఏంటంటే ఆ ఉపదేశాన్ని వినాలి, ఆ వాక్యాన్ని వినాలి. ఆ వాక్యాన్ని నువ్వు వినాలి. ఆ వాక్యము కనుక నువ్వు వింటే వెలిగింపబడతావు. ఆ వాక్యాన్ని వింటే బ్రతికింపబడతావు. ఆ వాక్యాన్ని వింటే పోషింపబడతావు. ఆ వాక్యాన్ని వింటే ప్రేమిందరిపిల్లారా ఆదరింపబడతాం. అవునండి, వాక్యం వల్లనే మనం బ్రతుకుతున్నాం. వాక్యము అంటే ఎవరు? యేసయ్యే. వాక్యం అంటే యేసయ్యే. ఆ యేసయ్య ద్వారానే మనం ఉనికి కలిగి ఉన్నాం. యేసయ్య ద్వారానే మనము బ్రతికి ఉన్నాం. యేసయ్య ద్వారానే మనము సజీవుల లెక్కలో ఉన్నాం. ఆ వాక్యము నిన్ను నడిపించేది, ఆ వాక్యము నిన్ను పోషించేది, ఆ వాక్యము నిన్ను బలపరిచేది, ఆ వాక్యమే నిన్ను బ్రతికించేది. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, వెలుగును చూసావా? చూసాం. రెండోది ఆ మాటలు, రెండోది మనం వినాలి. వింటేనే మనం వెలిగింపబడతాం. వినకోకుండా త్రోసిపుచ్చితే మనం వెలిగింపబడలేం. మరలా పౌలు గారి దగ్గరికి వద్దాం. పౌలు గారు ఆ మాటలు విన్నాడా, తోసిపుచ్చాడా? చెప్పాలి. ఆ వెలుగులో నుండి వచ్చుచున్నటువంటి మాటలు ఏమంటున్నాడంటే, సౌలా సౌలా అని చెప్పగా వింటున్నాడు. ఆయన విని అంటున్నాడు, అయ్యా నీవు ఎవరవయ్యా నువ్వు అని అనగానే వెంటనే చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు హింసిస్తున్నటువంటి యేసు ప్రభు నేనేనయ్యా, ఆ యేసు నేనేనయ్యా. ఎప్పుడైతే ఆ మాట ఆలకించాడో, ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ప్రేమిందని వెలిగింపబడ్డాడు. పౌలు గారు వెలిగింపబడ్డాడు. వెనక ఉన్నన్నిటిని విడిచిపెట్టేశాడు. ఆయనలో ఉన్న రోషం, ఆయన ఉన్న కోపం, ఆయన ఉన్న రౌద్రం, ఆయన ఉన్నటువంటి చీకటి, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యని విడిచిపెట్టేశాడు. ఇక్కడి నుండి వెలుగులో నడచడం మొదలెట్టాడు. హల్లెలూయా.
వెలుగులో నడవటం మొదలెట్టాడు. వినాలి, వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వింటేనే వెలుగులో నడుస్తావు. వాక్యాన్ని వింటేనే నువ్వు వెలిగింపబడతావు అని చెప్పేసి జ్ఞాపకం చేసుకు ప్రేమిద్దరులారా. సహవాసంలో ఉంటే, యేసయ్య సహవాసంలో ఉంటే నడిపింపబడతావు, వెలుగులోనికి నడిపింపబడతావు, విశ్వాసంలోనికి నడిపింపబడతాం. వెలుగులోనికి నడిపింపబడగలిగితేనే, వెలుగులోనికి నడిపింపబడగలిగితేనే మనం మండుతూ ఉంటాం. వెలుగులోనికి నడిపింపబడగలిగితేనే రగులుతూ ఉంటాం. వెలుగులోనికి నడిపింపబడితేనే ప్రియమైన పిల్లరా వైరాగ్యం కలిగి ఉంటాం. వెలిగింపబడకోకుండా ఎలా నువ్వు మండుతావు? ఏమండి, నీ దీపము వెలిగింపబడకోకుండా ఎలా మండుద్ది? నీ దీపము వెలగకోకుండా ఎలా మండుద్ది? నీ దీపము వెలగకోకుండా ఎలా రగులుతూ ఉంటుంది? నీ దీపము వెలగకుండా ప్రేమేంద్రులారా ఆరిపోద్దేమని అని అంటాం. అది పిచ్చి మాట. అర్థమైందా? ఏంటంటే క్యాండిల్ ఉంది, ఇంతలా క్యాండిల్ ఉంది, ఇంతలా క్యాండ్కి ఇంతలా ఒత్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే వెలిగించాలి. అవునా? వెలిగించాకే అది ఆరిపోకుండా చూసుకుంటాం. అరే ఆరిపోతుంది అని చెప్పి అది వెలిగిన తర్వాత ఆరిపోకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. వెలిగిపోకుండానే క్యాండిల్ పెట్టేసాము ఆరిపోతుంది అంటే ఏమనుకుంటావు? చూసినోడు ఏమంటాడు? అరే ఇది అంత పిచ్చోడురా, అసలు ఎలక్కోకుండా ఆరిపోతున్నా. అరే ఏం ఆరిపోతుందిరా అక్కడ? ఆరిపోతుంది. ఏం ఆరిపోతుందిరా? అరే ఆరిపోతుంది క్యాండిల్. అసలు వెలిగికోకుండా ఏం ఆరిపోతుంది? ఏమంటావు? వీడి పెద్ద మెంటలోడు అంటాం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు వెలిగింపబడకోకుండా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వెలుగులోనికి రాకోకుండా అది వ్యర్థమే. నువ్వు వెలుగులోనికి రావాలి. వెలుగులోనికి వచ్చినప్పుడే నువ్వు వెలిగింపబడతావు. ఆరిపోకుండా చూసుకోవాలి. కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను, గమనించండి. ఒకటి, యేసయ్య సహవాసం నిన్ను ఏం చేస్తట? విశ్వాసంలోకి నడిపిస్తుంది. యేసయ్య సహవాసం వెలుగులోనికి నడిపిస్తుంది. ఈ వెలుగు మనం వెలిగింపబడాలంటే ఆయన వెలుగును చూడాలి మనం. రెండోది ఏంటంట? ఆ మాట మనం వినాలి. మూడోది ప్రేమిందని బిళ్ళారా, మూడోది గమనించండి. మూడోది ఆయనను వెంబడించాలి. ఒకటి చూడటమే కాదు, రెండు వినటమే కాదు, మూడోది వెంబడించాలి. ఏం చేయాలి? వెంబడించాలి. మళ్ళీ పౌలు గారి దగ్గరికి వెళ్ళండి, దమస్కు దగ్గరికి వెళ్ళండి. వెంబడించాడా? వదిలేశాడా? వెంబడించాడు. దేవుని స్తోత్ర. ఆ దమస్కు మార్గములో వెలుగును చూశాడు. ఆ దమస్కు మార్గములో ఆయన మాటలు విన్నాడు. ఆ దమస్కు మార్గములో నుండి అంటాడో యేసయ్య, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలెనో తెలుపబడును అని అనగానే చాలండి, చాలు. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? ఆ వెలుగును చూడంగానే ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. తన వెలుగు కోల్పోయాడు. తన వెలుగు అంటే ఆ లోక సంబంధమైన వెలుగును కోల్పోయాడు. కళ్ళు అంధకారం వచ్చేసింది. విన్నాడు, ఆ మాట విన్నాడు. విన్న తర్వాత ఒక మాట చెప్తున్నాడు, నీవు పట్టణంలోనికి వెళ్ళు. ఏంటట? నీవు పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడును. ఇప్పుడు నేను మాట మీకు తెలియజేస్తాను. ఈ వెలుగును చూసి, ఈ మాట విని ఆయన వెంబడించుకోకుండా కనుక వెనక్కి వెళ్ళిపోతే ఏం జరిగేది? పౌలు గారు గనక వెనక్కి తిరిగి వెళ్ళిపోతే, ఈ సౌలుగా ఉన్నటువంటి ఈ సౌలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఏం జరిగేదంటే మనకు ఆ క్రొత్త నిబంధన వచ్చేది కాదేమో. ప్రపంచానికి సువార్త వినబడకుండా పోయేదేమో. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడంటే, నాతో మాట్లాడిన ఆ దేవుడే గొప్పవాడు అని చెప్పేసేసి ఆ కళ్ళు మూసుకుపోయినా, లేకపోతే కళ్ళు కనపడకపోయినా సరే ఆయన అట్లాగే ఎతుక్కుంటూ ప్రేమిందని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళాడంట?
పట్టణంలోనికి వెళ్ళాడు. వెంటనే పట్టణంలో ఉన్నటువంటి దైవజనుడితో అంటున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు అననీయ, వెళ్ళు అక్కడికి. సౌలు వస్తున్నాడు, వెళ్ళంటే అననీయ కొంచెం సంకోచించాడు. ఏం సంకోచించాడంటే, చాలే ఊరుకోండి అయ్యా, ఆడు మహాక్రూరుడు, ఆడు మహామూర్ఖుడు, ఆ సౌలు అనేవాడు మూర్ఖుడయ్యా, క్రూరుడయ్యా, క్రైస్తవుడు కనబడితే చంపేస్తాడయ్యా, క్రైస్తవుడు అంటాడు గెట్టదయ్యా, క్రైస్తవుడు అంటాడు పట్టదయ్యా, కనబడగానే పట్టి బంధించి సరసాల్లో వేసేస్తాడు, ఆడి దగ్గరికి వెళ్ళమంటావు. అందులో ఏం రాలేదు కానీ కొంచెం వెనకాడాడు. ఎందుకు ప్రభువా అక్కడికి వెళ్ళమంటావు అని. లేదు నేను చెప్తున్నా వెళ్ళు, హల్లెలూయా, నేను చెప్తున్నా వెళ్ళు అనగానే ప్రేమేంద్ర బిడ్డలారా, ఈ భక్తుడైన అననీయ సేవకుడు వెళ్ళి పౌలు గారి దగ్గరికి వెళ్ళి, సౌలు గారు అనమాట, సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, నాయనా సౌలా అని మాట్లాడగానే, అయ్యా ఎవరయ్యా? ప్రభువు పంపించిన వాడువేనా? ప్రభువు పంపించిన వాడినే. వెంటనే ఆయన మీద చేతులు ఉంచగానే స్వస్థత కలిగింది. హల్లెలూయా. అది మొదలుకొని బాప్తిసం తీసుకొని యేసయ్యను వెంబడించటం మొదలెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్యని వెంబడించడం మొదలెట్టాడు. వెంబడించడం మొదలుపెట్టి చచ్చిపోయే వరకు వెనక్కి తిరగలేక ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు పౌలు గారు. ఎంత క్రైస్తత్వం గురించి, క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలన్న పౌలు గారి యొక్క తపన పక్కన పెట్టేసేసి క్రైస్తవ్యాన్ని బాగు చేయాలన్న ఆ తపన ఆయనలోకి వచ్చింది. ఎంత ప్రయాసపడ్డాడో, ఎన్ని ప్రయాణాలు చేశాడు. కాలినడకలో ప్రయాణం చేశాడు, పడవలో ప్రయాణం చేశాడు. ప్రేమేందని బిళ్ళారా, ఎంతెంతో దూరాలు, ఖండాలు తిరిగి, ప్రేమేందని బిళ్ళారా, ప్రాంతాలంతా తిరిగి యేసయ్య సువార్తను ప్రకటించాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గమనించండి, ఆ యొక్క కొరింథీ పట్టణానికి వెళ్ళాడు, ఆ ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు, ఆ గలతీయ పట్టణానికి వెళ్ళాడు, ఇంకా చెప్పాలంటే ఫిలిప్పీస్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ చాలా పత్రికలు ఉన్నాయి. అవన్నీ వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించి దేవుని యొక్క నామాన్ని ఎంతగానో చాటించాడు. ఆయన యొక్క బాటలో, ఆయన యొక్క మాట ప్రకారం, ఆయన అడుగుజాడలో నడిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం గమనించనా. మరలా యేసు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో కలిగి ఉండను. హల్లెలూయా. ఎస్, ఆయనను వెంబడించువారు ఇంకా చీకటిలో నడవరు. ఆయనను వెంబడించేవారు ఇంకా చీకటిలో నడవరు. ప్రేమేందరి బిడ్డలారా, వెలుగులోనే, జీవపు వెలుగులో సంచరించే అవుతాం మనం. ప్రేమేందరి బిడ్డలారా, అవునండి. ఎప్పుడైతే ఆయన వెలుగును చూస్తామో, ఎప్పుడైతే ఆయన మాటను వింటామో, గమనించండి, ఎప్పుడైతే ఆయన యొక్క మాటను మనం వింటామో, ఆయన వెంబడించు వారముగా అవుతాం. దాని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పౌలు గారు ఇంక వెనక్కి తిరగలేదండి. ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాడు. ఆయన ఉద్యోగం ఏ ఉద్యోగం? ఆ రోమా గవర్నమెంట్లో ఆయన మిలిటరీ, ఆయన సైన్యాధిపతి, ఆయన ఒక సైనికుడు, ఆయన గొప్ప సైనికుడు. ఆయన వదిలిపెట్టేశాడు, ఆ జాబ్ని వదిలిపెట్టేశాడు, ఆయన పనిని వదిలిపెట్టేశాడు, ఆయన ప్రాంతాన్ని వదిలిపెట్టేశాడు, ఆయనకున్న సమస్యని వదిలిపెట్టేశాడు. యేసయ్యనే వెంబడించాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో ప్రమాదాలు వచ్చినాయి. ఎంతగానో ఇబ్బంది పడ్డాడు, ఎంతగానో గాయపరచబడ్డాడు, ఆకలితో ఉండిపోయాడు, వస్త్రహీనుడిగా ఉండిపోయాడు, ప్రమాదంలో ఉండిపోయాడు. హల్లెలూయా. అయినా సరే పౌలు గారు అంటాడు ఒక మాట. ఏమంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట, చెప్పండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. హల్లెలూయా. నీతో నేను నడవాలని
ఉండాలని, నీతో నేను నడవాలని. చెబుదాం అందరము కూడా, నీతో కలిసి ఉండాలని. ఆమేన్. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చిన మా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన మా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయా. నీలో ఉండాలని, నీలో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నీతో నేను నడవాలని యేసయ్యా. నీతో నేను ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. చెప్పండి, రెండు చేతులు పైకెత్తి అందరు కూడా. అబ్బే అబ్బే అబ్బే, అస్సలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యతో సహవాసం చేస్తే, యేసయ్యతో సహవాసం చేస్తే ప్రేమిందని బిడ్డలారా వెలుగులోనికి నడిపింపబడతాం, విశ్వాసంలోనికి నడిపింపబడతాం. మొదటిగా వెలుగులోనికి నడిపింపబడతాం. ఈ వెలుగులోనికి మనం నడిపింపబడాలి అంటే మొదట ఆయనను చూడాలి, ఆ వెలుగును మనము చూడాలి, ఆయన మాటను మనము వినాలి. మూడవదిగా ఆయనను వెంబడించాలి. ప్రియదని బిడ్డ. నాలుగవది ఉంది, సమయం లేదు కాబట్టి వచ్చే వారం దాని గురించి మనం ధ్యానించుకుందాం. ప్రతి వారుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా యేసయ్యను మాత్రము విడిచిపెట్టవద్దు. ఆయనను వెంబడించు, నిత్య జీవ వారసులుగా మనల్ని దేవుడు చేస్తాడు. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.